రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా అని కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ అయితే పెట్టాను. అందులో ఎక్కువ శాతం మంది ఎలాంటి ఉపయోగం లేదు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశారు. మరి దీనికి సంబంధించి మంత్రులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ ఒపీనియన్ కూడా అదే. కాకపోతే ఉపయోగం లేదని కాదు. నిజానికి రెవెన్యూ సదస్సుల వల్ల ఉపయోగం ఉంది. కాకపోతే అవి సరిగ్గా జరగడం లేదని నేరుగా మంత్రులే చెప్పడం జరిగింది. అలా ఎందుకంటే రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలి. అవి పరిష్కరించాలంటే భూ యజమానులు ఎవరైతే ఉన్నారో అంటే రైతులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనాలి. కానీ రైతులకి ఇది పనుల టైం అవ్వడం వల్ల చాలామంది రైతులు ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం లేదు. కాబట్టి రెవెన్యూ సదస్సులు కొంచెం డేట్ అయితే మార్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్నయితే మంత్రులు ముఖ్యమంత్రి గారికైతే చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ప్రెజెంట్ రెవెన్యూ సదస్సులనేవి జనవరి 8 వరకు జరుగుతాయని చెప్పుకున్నాం కదా! ఆ డేట్ అనేది కొంచెం ఎక్స్‌టెండ్ చేస్తారంటే ఆ డేట్ అనేది ఇంకా ముందుకైతే పెంచుతారు. ఎందుకంటే రెవెన్యూ సదస్సుల్లో రైతులు పాల్గొంటేనే ఆ సమస్యలనేవి పరిష్కారం అవుతాయి. వాళ్ళు లేకుండా రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆయా గ్రామాల్లో అంటే ఇంకా రెవెన్యూస్ ఎక్కడ సదస్సులు ఎక్కడైతే జరగలేదో ఆ గ్రామాల్లో రైతులు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అక్కడ పనులు ఎప్పుడైతే పూర్తవుతాయో ఆ టైంని బట్టి అక్కడ షెడ్యూల్ అయితే మారుస్తారు. రైతులకి వీలుని బట్టి షెడ్యూల్ అయితే వేసి అక్కడ రెవెన్యూ సదస్సులైతే కండక్ట్ చేయనున్నారు. ఇక భూముల రీసర్వేకి సంబంధించి చూసినట్లయితే భూముల రీసర్వే అనేది స్టార్ట్ అయిందని మనం ఒక జిల్లాకి సంబంధించి న్యూస్ మాత్రమే చెప్పుకున్నాం. కానీ ఈ భూముల రీసర్వే అనేది రాష్ట్రం మొత్తం మీద స్టార్ట్ అయింది. కాకపోతే ఈ న్యూస్ అనేది పెద్దగా కవర్ చేయడం లేదు చాలా న్యూస్ పేపర్‌లో. దానికి సంబంధించి కారణం అయితే తెలీదు గానీ నేను అనుకోవడం మాత్రం తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రీసర్వేనైతే వ్యతిరేకించింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసర్వేని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఈ న్యూస్ అనేది పెద్దగా కవర్ చేయడం లేదనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్ ఎడిషన్స్‌లో ఎక్కడా కూడా పెద్ద హెడ్డింగ్ పెట్టి రీసర్వే కంటిన్యూ చేస్తున్నట్టు ఎక్కడా కూడా రాయలేదు. ప్రజాశక్తి అలాగే కొన్ని న్యూస్ పేపర్‌లో మాత్రమే ఈ రీసర్వే అనేది మళ్ళీ కండక్ట్ చేస్తున్నారని న్యూస్ అనేది రాయడం జరిగింది. మొత్తానికి ఈ భూముల రీసర్వే అనేది రాష్ట్రం మొత్తం మీద స్టార్ట్ అయింది. గత ప్రభుత్వంలో కండక్ట్ చేసినట్లు హడావిడిగా కంప్లీట్ చేసేయకుండా దీనికంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక షెడ్యూల్ అయితే ఇచ్చి ఎక్కువ టైం అయితే ఇచ్చింది కాబట్టి ఈ రీసర్వే అనేది రైతులందరికీ ఉపయోగమే కాబట్టి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.